గొడుగుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఆరంభ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన ముఖ్యాంశాలు: విద్యారంభ సర్టిఫికెట్ల పంపిణీ. అంగన్వాడీ స్కూల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6 ఏళ్ల వయసుకు వచ్చిన పిల్లలను ప్రైమరీ స్కూల్కు పంపిస్తున్న సందర్భంగా ఈ సర్టిఫికెట్లను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించిన 2 జతల యూనిఫామ్లను గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ సమక్షంలో పిల్లలకు పంపిణీ చేస్తున్నాము. 2, 5 ఏళ్ల పైబడిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాము. అంగన్వాడీ స్కూళ్లలో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 6 ఏళ్ల వయస్సు గల పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో విద్యను బోధిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా అంగన్వాడీ స్కూల్కు పంపాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ స్కూల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు తల్లుల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఇక్కడ నుంచి అయినా గవర్నమెంట్ స్కూళ్ళని అన్ని విధాలుగా బాగుంది. అన్ని ఆటలు కానీ పాటలు కానీ దేని విషయంలోనైనా గవర్నమెంట్లో చాలా హుషారుగానే ఉంటారు. అందుకే అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా చిన్నపిల్లలకైతే గర్భిణీలకు, బాలింతలకు ప్రతి ఒక్కరికి మంచిగానే అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క పోషకాలను అందిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీకే పంపించాలి ప్రతి ఒక్క బిడ్డని. వార్డు మెంబర్లకు నా నమస్కారం. మేడం చెప్పినట్టుగా అంగన్వాడీకి మాత్రమే పంపించాలి, ప్రైవేటుకు పంపించొద్దు. అక్కడ ఏంటంటే బట్టి పట్టడం తప్ప స్పష్టంగా పిల్లలకు మాత్రం అని గవర్నమెంట్కి పంపాలి. వార్డు మెంబర్స్కి, సీఎస్ మేడం గారికి, తల్లులకు, ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళకి మా యొక్క నమస్కారం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్నీ చెప్తున్నాం. కాబట్టి అంగన్వాడీలో కూడా ఆట పాటలతో విద్య, పిల్లలకు మంచిగా పౌష్టికాహారమే, పాలు, అన్నము అవన్నీ వేస్తున్నాము. మళ్ళీ యూనిఫామ్స్ కూడా ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము. అందరూ తప్పకుండా ఆటపాటలతో విద్య ఉంటుంది. పిల్లలకు బ్రెయిన్ డెవలప్ కూడా అంగన్వాడీలోనే చాలా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకన్నా అంగన్వాడీ పిల్లలకే, అంగన్వాడీకి వచ్చే పిల్లలే చాలా ఇంప్రూవ్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా తల్లుల మొత్తం అంగన్వాడీకే పంపించగలరని మేము టీచర్లకి, ఆయాలకి, ఉప సర్పంచ్ గారికి, తల్లులకి, పిల్లలకి నాయకు నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రోగ్రామ్ ఉంది. అందరూ అంగన్వాడీ స్కూళ్ళకే పంపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి స్కూల్లో. పిల్లలు కూడా జర మైండ్ మంచిగా అవుతుంది. అందుకే నా కొడుకు కూడా పంపించాలనుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి మరియు తల్లిదండ్రులకి, చిన్నారులకు, అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. చిన్నారులందరికీ అభినందనలు. అయితే మనం మెయిన్ ఏంటంటే ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్లో భాగంగా ఇప్పుడు మనము ఈ కార్యక్రమము జరుపుకుంటున్నాము. అంటే మహిళా వారోత్సవాలు, దానిలో భాగంగా మనము అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమము నిర్వహించుకుంటున్నాము. అయితే దీంట్లో భాగంగా ఈ రోజు ఏంటంటే మెయిన్గా పిల్లలకి విద్యారంభ సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే విద్యారంభ అంటే మన పిల్లలు అంగన్వాడీ స్కూల్లో 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6 ఇయర్స్ పడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైమరీ స్కూల్కు జాయిన్ చేసే పిల్లలకి మనము సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అవి మన గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అంతేకాకుండా మన అంగన్వాడీ స్కూల్ పిల్లలకి మన ప్రభుత్వం ఏంటంటే యూనిఫామ్స్ అనేది
ఇచ్చింది. అయితే ఆ యూనిఫామ్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి 2 యూనిఫామ్స్ ఇచ్చారు. ఆ 2 కూడా ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా అవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను కొత్త పిల్లల్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అంటే పిల్లలు మన అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలు కాకుండా కొత్తగా ఎవరైతే ఇంకా పిల్లలు 2.5 నుంచి ఉంటారో ఆ పిల్లల్ని కూడా నమోదు చేసుకోవడం అనేది ఈ అంగన్వాడీ డ్రైవ్లో నడుస్తుంది. అయితే ఇప్పుడు అంగన్వాడీ స్కూల్లో 2.5 సంవత్సరాల నుంచి ఎల్కేజీ ఉంటుంది, నర్సరీ ఉంటుంది. తర్వాత 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు నర్సరీ, 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకేమో ఎల్కేజీ ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు యూకేజీ అనేది 3 సంవత్సరాల పిల్లలకు 3 సంవత్సరాలుగా మనము ఇలాంటి క్లాసెస్ అనేది నిర్వహిస్తాము. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్లో తల్లుల ఇష్ట ప్రకారంగా ఇంతకుముందు ఏంటంటే తెలుగే చెప్తున్నారు అనేది కాకుండా అంగన్వాడీ స్కూల్లో 3 భాషలలో మనము మన విద్య అనేది నేర్పిస్తున్నాము. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా హిందీ రైమ్స్ అనేది కూడా అంగన్వాడీ స్కూల్లో ఉన్నాయి. ఇవన్నీ పేరెంట్స్కి ఇవన్నీ మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా అంగన్వాడీ స్కూల్కే పంపించాలి. సమగ్ర అభివృద్ధి అనేది అంగన్వాడీ స్కూల్లోనే జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ దయచేసి మా అంగన్వాడీ స్కూల్లోనే నమోదు చేసి ఇక్కడే పంపించగలరని కోరుకుంటున్నాము. మరియు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, మళ్ళీ తల్లులు ప్లస్ తండ్రుల సహకారంతో మీ అందరి సహకారం ఉంటేనే అంగన్వాడీ స్కూల్ అనేది రన్ అవుతుంటాయి. కాబట్టి అందరూ మీ అందరి సహకారంతో పిల్లల్ని పంపించవలసిందిగా కోరుకుంటున్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.